కొత్తిమీర బిర్యానీ చేసుకుందామా? మా పిల్లలైతే కొత్తిమీర బిర్యానీ అనే అంటారు. అండ్ బిర్యానీ కంటే చాలా బాగుంటది చెప్పాలంటే. ముందు ఒక మిక్సీ జార్ లో గుప్పెడంత కొత్తిమీర, 2 లేదా 3 పచ్చిమిర్చి, చిటికెడంత పసుపు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఓ యాలుక వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 4 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఓ మీడియం సైజ్ ఆనియన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్, అది రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఆయిల్ బయటకు వదిలేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత చల్లారి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకుంటే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయినట్టే. ఇది మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు, బట్ అప్పటికప్పుడు ఫ్రెష్ గా అన్నం వండుకొని చల్లార్చుకొని చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటది. సండే రోజు లంచ్ బాక్సులు కడుతున్నావు ఏంటక్క అంటారేమో, ఇది నిన్న తీసిన వీడియో. రేపు మీ పిల్లలు లంచ్ బాక్స్ లో ట్రై చేయండి కుదిరితే. ఈ చాక్లెట్ బాక్సులు చూసినప్పుడల్లా చాక్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు. ఇన్స్టామార్ట్ లో కూడా దొరుకుతాయి. ఒకవేళ అవైలబుల్